ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. కనిపించే మూడు సింహాలు డబ్బింగ్కి, యాక్టింగ్కి, యాంకరింగ్కి ప్రతీకలైతే మురిపించి మైమరపించే ఆ నాలుగో సింహం ఎవరో నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేరు. ఆయనే సాయి కుమార్ గారు. అలాగే ఆదిలో బ్యాట్ పట్టుకుని బాల్ని బౌండరీ దాటించిన ఆ తరువాత సినిమా రంగానికి ప్రవేశించి ప్రేమ కావాలి అంటూ మొదటి సినిమాతో బౌండరీ దాటి సెంచరీ కొట్టిన హీరో ఆది. ఒకవైపు సాయి కుమార్ గారు అతి చిన్న వయసులో బాలనటుడిగా ప్రవేశించి ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్గా, హీరోగా, విలన్గా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో వందల సినిమాల ద్వారా మనందరికీ ఎంతో దగ్గరయ్యారు. అలాగే ఆది ప్రేమ కావాలి సినిమా తర్వాత కేవలం హీరోగా మాత్రమే కాకుండా మంచి పర్ఫార్మర్గా పేరు తెచ్చుకుంటూ ఇటీవల రిలీజ్ అయిన శశి సినిమాతో మరొక సక్సెస్ అందుకున్నారు. ఇవాళ మన అతిథులు సాయి కుమార్ గారు, ఆది. నమస్తే సార్. నమస్తే. హాయ్ ఆది. పెద్దలకు నమస్కారాలు, చిన్నగా హాయిలు. నా అదృష్టం ఏంటంటే ఇటు ఆది అటు ఆది. అగ్నికి 25 ఏళ్ళు. అవును, ఎప్పుడు అలా వెలుగుతూనే ఉండే అగ్నికి పోలీస్ స్టోరీకి 25 ఏళ్ళు. సో ముందుగా మీకు హార్టీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మా. సో నాకే ఆశ్చర్యంగా ఉంది 25 years అయిపోయిందా అని. సో 96 January 26 స్టార్ట్ చేసాం. అరే. సో August 16 రిలీజ్ అయింది. అలాగే తర్వాత తెలుగు డిసెంబర్లో రిలీజ్ అయింది. తెలుగు, తమిళ్ ఇవన్నీ ఆల్ లాంగ్వేజెస్. ఇప్పుడు మనందరం పాన్ ఇండియా అంటున్నాం. ఆ రోజు 96లోనే ఇట్ వాస్ అ పాన్ ఇండియా ఫిల్మ్. సో మళ్ళీ థ్యాంక్స్ టు కర్ణాటక అండ్ థ్యాంక్స్ టు పోలీస్ స్టోరీ టీమ్. ఇప్పుడు ఇవాళ ఆశ్చర్యం ఏంటంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టు ఆయన కూర్చుని నేను అక్కడ యాంకరింగ్ చేయడం. లేదు, అది నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఎందుకంటే నువ్వు ఎన్నో మన ఈటీవీకే వావుకి ఎన్నోసార్లు వచ్చావు. సో నిన్నెప్పుడు నేను అడగడం. సో ఫస్ట్ టైం ఈరోజు. థ్యాంక్ యూ. సో మీ 50 ఏళ్ల ప్రస్థానం దాదాపుగా దగ్గర 2022కి మేకప్ వేసుకుని 50 ఏళ్ళు. అంటే ఫస్ట్ దుర్యోధనుడు మైసభతో మొదలైంది 1972 October 20 రాజుబాబు గారి బర్త్డేకి మద్రాసు వాణిమహల్లో. డేట్ కూడా భలే ఇండస్ట్రీ మొత్తం, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను అదే ఆడిటోరియంలో. అరే, మళ్ళీ మీ అందరి మధ్యలో మళ్ళీ మైసభ చేయాలని. అరే అద్భుతం. ఈ మా మైసభ నుంచి ఈ మాయాసభకు వచ్చారు అన్నమాట, సినిమా మాయాసభకి. సో నైస్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. శశి సినిమా వాస్తవానికి ఐ థింక్ టీజర్ 2 monthsలో 3 million దాటితే ట్రైలర్ ఆల్మోస్ట్ 2 daysలో దాటేసింది 3 million. సో దట్స్ అ గ్రేట్ ఇండికేషన్ ఆఫ్ సక్సెస్. సో సినిమా సక్సెస్ అక్కడే మొదలైంది అండ్ సినిమా చాలా బాగుంది అని చాలా మంది చెప్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫీలింగ్ ఎలా ఉంది సినిమా విజయం పట్ల? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. ఎస్పెషల్లీ మంచి ఫీల్ ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా ఎమోషనల్గా ఉంది అని అంటున్నారు. సో వెరీ హ్యాపీ. అండ్ సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్. ఒకే ఒక లోకం సాంగ్. అండ్ తప్పకుండా నాకు తెలిసి చూడని వాళ్ళందరూ కూడా చూస్తే చాలా షాకింగ్గా ఉంటుంది ఆ సిచ్యువేషన్ కూడా సినిమాలో. సో చాలా హ్యాపీగా ఉందండి. మంచి రెస్పాన్స్ వస్తుంది అన్ని చోట్ల నుంచి. ఒకే సినిమాలో ఇన్ని షేడ్స్ నాకు తెలిసి ఇప్పటిదాకా చూడలేదేమో. వి హావ్ బీన్ సీయింగ్ సో మెనీ వేరియస్ షేడ్స్. అంటే ఒకే సినిమాలో సాఫ్ట్గా కనిపిస్తూ అండ్ ఆ గడ్డం ఎన్నాళ్ళు బట్టి నా గడ్డం పెంచడానికి నాకు జనరల్గా అంత ఈజీగా పెరగదు. అవునా? అదేంటో హెరిడిటరీ. నాకు అంతే, నాన్నకు కూడా ఇదే. దానికి ఏదో అంటారు, చిన్నప్పుడు నాకు ఎక్కువ పసుపు నీళ్ళతో స్నానాలు, పసుపు కలిపి స్నానాలు ఇవన్నీ చేస్తే అది కొంచెం గడ్డం రాదు, మీసాలు రావు అని. అవునా? నేను చాలా రోజులు ఈవెన్ పోలీస్ స్టోరీ కూడా మీసం అతికించాను. అతికించిన మీసం. అందులో ఒక సీను, ఎమోషనల్ సీన్, మదర్తో యాక్ట్ చేస్తూ ఉంటే 300 feet షాట్, అది సింగిల్ షాట్ చేసాం. సో రిహార్సల్స్ చేసి టేక్లో ఏం చేశాను, నీళ్లు తీసుకుని నీళ్ళమ్మా టెన్షన్ అమ్మా అని చెప్పి నీళ్ళు తీసుకుంటాను. ఆ నీళ్ళు తీసుకుని టేక్లో ఏం చేశాను, నీళ్లు నెత్తి మీద పోసుకున్నా. ఆ నీళ్ళు అలా దిగి మీసం మీదకి వచ్చి పెర్ఫార్మెన్స్ చేస్తూ ఇంక ఎండుకు వచ్చేటప్పటికి మీసం ఊడిపోవడం మొదలెట్టింది. షాట్లో కెమెరామ్యాన్ చేతిలో, కృష్ణ అని గ్రేట్ కెమెరామ్యాన్, అతను చేస్తూ ఇలా నన్ను ఇలా అంటున్నాడు. ఆ చేతిలో ఉంది కెమెరా. అర్థమైపోయింది నాకు ఇది మదరు. కరెక్ట్గా మదర్ని ఓవర్లాప్ చేసి మదర్లో నుంచి బయటికి రావాలి. ఆ వస్తూ అమ్మా వచ్చా ఆ మీసాన్ని. సో అలాగే నేను ఐ వాజ్ షాక్డ్ ఆది గడ్డం చూసి. అమ్మో భలే ఉంది వీడికి. నాకు సడన్గా ఒకరోజు గడ్డంలో కనిపించేటప్పటికి భలే ఉన్నాడని. నిజంగా ఇప్పుడు సినిమాకి ఫస్ట్ హాఫ్ ఆ లుక్ చాలా పెద్ద ప్లస్ అయింది. అయితే ఒరిజినల్ గడ్డమే అనమాట. ఒరిజినల్ గడ్డమే. అండ్ ఆదికి ఇంకోటి ఏంటంటే నా అబ్జర్వేషన్లో హీరోయిన్ పేర్లని కలిసి వచ్చాయి. ప్రేమ కావాలో ప్రేమ, లవ్లీలో లవ్లీ, సో శశిలో శశి. సో ఇది హ్యాట్రిక్ నీకు హీరోయిన్ టైటిల్స్తో. మ్యాక్సిమం అలాగే పెట్టుకో. మనకి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు, పుత్రోత్సాహము పుత్రుడు జనించప్పుడు కలగదు, జనుల పుత్రుడి పొగడగా అని. సో అలాగా మీ విజయాలు మీకు ఎలాగో ఉన్నాయి గోల్డ్ అని బ్యాంక్లో. బట్ ఆది సక్సెస్ వచ్చినప్పుడు, ఆది ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఒక తండ్రిగా
సో అంటే టెన్షన్ అమ్మా, ఫ్రాంక్లీ టెల్లింగ్ యూ. నాన్న హీరో అవ్వాలని వచ్చారు 1954లో. ఆయనకి నాగేశ్వరరావు గారికి పెద్ద ఫ్యాను. ఆ రోజుల్లో జూనియర్ ఆర్టిస్టులని ఎక్స్ట్రాస్ అనేవారు. సో ఒక ఎక్స్ట్రాగా స్టూడియోకి వెళ్ళిపోయి ఓన్లీ నాగేశ్వరరావు గారిని చూడాలని. హీ వాజ్ అ వండర్ఫుల్ స్టేజ్ యాక్టర్. నాన్న రమణమూర్తి గారు వాళ్ళతో, సోమయాజులు గారితో నటరాజ కళా సమితి అని శ్రీకాకుళం వాళ్ళది, నాన్న విజయనగరం. చాలా అద్భుతమైన వేషాలు వేసేవారు నాన్న స్టేజ్ మీద. నాన్న శ్రీకృష్ణదేవరాయలుగా బెస్ట్ యాక్టర్ వస్తే అది మన నారాయణ రెడ్డి గారు, మిక్కిలేని రాధాకృష్ణమూర్తి గారు, వీళ్ళందరూ విజయనగరంలో ఆ నాటక పోటీల్లో నాన్న పెర్ఫార్మెన్స్ చూసి చాలా బాగా చేస్తున్నావయ్యా, గొంతు బాగుంది, విగ్రహం బాగుంది, సినిమాల్లో ట్రై చేయంటే నాన్నకి ఆరుద్ర గారు, శ్రీశ్రీ గారు వీళ్ళంతా కజిన్స్ అవుతారు. యాక్చువల్గా ఆరుద్ర గారు భాగవతుల వాళ్ళు, అలాగే శ్రీశ్రీ గారు మన ఇంటి పేరే, పుడిపెద్ది వారే, కానీ శ్రీరంగం వారు దత్తత తీసుకున్నారు. సో అందుకనే ఆయన శ్రీరంగం శ్రీనివాసరావు. సో అలాగా నాన్నకి అలా చెన్నై వెళ్ళడం. కానీ నాగేశ్వరరావు గారి పిచ్చితో ఆ షూటింగ్కి వెళ్తే నాగేశ్వరరావు గారు చూసి, నేను ఇదే నాగేశ్వరరావు గారికి ఒక అద్భుతమైన వేడుక జరిగితే ఆ వేడుకలో నేను యాంకర్గా కంపీట్ చేస్తున్నప్పుడు చెప్పాను, ఇలా చెప్పుకుంటూ వచ్చి లాస్ట్లో నాన్న పేరు రివీల్ చేశాను. సో ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో నాగేశ్వరరావు గారి అడ్వైస్తో చాలా బాగున్నావయ్యా, ఇలాంటి వేషాలు కాదు, మంచి వేషం వచ్చినప్పుడు తిరిగిరా అన్నప్పుడు మళ్ళీ నాన్న 54లో వెళ్ళిపోయి 59లో వచ్చి, ఐ థింక్ ఫస్ట్ సినిమా నాగేశ్వరరావు గారితో ఇల్లరికం అనుకుంటా, ఇల్లరికం ఆ సినిమా ఏదో చేసి ఇంకా అక్కడి నుంచి నాన్న ట్రావెల్. కానీ నాన్న ఓకే యాజ్ అన్ యాక్టర్ మంచి పేరు తెచ్చుకున్నారు, కానీ ఆయన అనుకున్న సాధించలేకపోయారు. కానీ ఆయన వాయిస్ కూడా అద్భుతమైన, ఆయన గొంతే మా అందరికీ, వీఆర్ ఆల్ బ్లెస్డ్. నేను ఎప్పుడు అదే చెప్తుంటాను, అమ్మిచ్చిన సంస్కారం, నాన్నిచ్చిన స్వరం అని. సో అలాగా, సో నాన్న స్వరము, అమ్మ నాకు చిన్నప్పటి నుంచి సూర్య నమస్కారాలు కానీ, భాగవత శ్లోకాలు కానీ, భగవద్గీత పద్యాలు కానీ, అమ్మ తెలుగు లాంగ్వేజ్, ఎందుకంటే మెడ్రాస్లో పుట్టాం, మెడ్రాస్లో పెరిగాం. కానీ నన్ను తెలుగు నా సెకండ్ మీడియం, మళ్ళీ ఆది వీళ్ళందరికీ హిందీ. సో మేమేంటంటే చెన్నైలో పుట్టిన అమ్మ మమ్మల్ని చిల్డ్రన్స్ గార్డెన్ హై స్కూల్ అని, అలాగే కేసరే హై స్కూల్ అని ఇంగ్లీష్ మీడియం చదివినా తెలుగు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా, అలాగే నాకు ఇంటికి వస్తే ఇవన్నీ ఉండేవి. అందుకనే నా 11వ ఏటనే మైసభ చేయడం, ఇంకా అంతకంటే ఇంకా తెలుగు భాషకి. సో అది మీరు చెప్పాలి. ఇప్పుడు చాలా రేర్, అంటే మనకి సినిమా ఇండస్ట్రీలో 3 తరాలు, అంటే ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీని చూస్తాం, రామారావు గారి ఫ్యామిలీ, నాగేశ్వరరావు ఫ్యామిలీ, అలాగే మీ ఫ్యామిలీలో కూడా 3 తరాల నుంచి ఆర్టిస్టులు, చాలా అరుదైన ఒక ఇది. మీకు మీ తాతగారి ప్రభావం, నాన్నగారి ప్రభావం మీ నటన పట్ల కానీ, లేదా మీ వ్యక్తిత్వం పట్ల కానీ, మీ డైలీ లైఫ్ స్టైల్ పట్ల కానీ ఎంతవరకు ఉండేది? వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ దెమ్? డిసిప్లిన్ డిసిప్లిన్. అరే సో డాడ్ కానీ మా తాతగారు కానీ టైం అంటే టైం. అలానే తెలియకుండా ఇంట్లో ఎప్పుడు సినిమా డిస్కషన్స్ ఎక్కువ ఉండేవి. సో సో బాబాయిలు కూడా ఉండేవాళ్ళు కాబట్టి, సో ఎప్పుడు కలిసిన సినిమాల గురించి లేదంటే క్రికెట్ గురించి ఎక్కువ. నేను అవుదాం అనుకున్నాను కానీ అంటే సడన్గా చెప్పాను డాడీకి 10th లో. అప్పుడు అన్నారు లేదు కాన్సన్ట్రేట్ చేస్తే తప్పకుండా. అప్పటికి యువర్ బిజీ ఇన్ క్రికెట్ కదా? యా హీ ప్లేడ్ అండర్ 19 హైదరాబాద్ వరకు ఆడాడు. సో అయితే మీరే ఇంట్రెస్ట్ తీసుకుని నాన్నగారికి చెప్పారా, లేకపోతే సార్ మీ వాడే? నేను అసలు ఎప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు మీకు చేయాలి ఉండేది అది. అంటే చిన్న భయం కూడా ఉంది బా, ఎందుకంటే నాన్న ఒక లెవెల్కి ఓకే, నాన్న నన్ను డిస్కరేజ్ చేసేవారు, అమ్మే నన్ను ఎంకరేజ్ చేశారు. అవునా? నాన్న డిస్కరేజ్ చేశారు, వద్దురా మళ్ళీ కష్టాలు ఎందుకు, ఆయన అనుభవించారు. అందుకు నేను పక్కన అమ్మ మేము స్కూలు ఉండాలి, ఈవినింగ్ వస్తే డబ్బింగ్లు చెప్పాలి, ఇంటికి కొంచెం ఆ డబ్బులు, ఆ హెల్ప్, వేరే నీళ్ళకి చన్నీళ్ళలాగా. సో మీరు కూడా చాలా మంది కష్ట నష్టాలు అన్ని చూసారు? అన్ని, అయ్యో మ్యాక్సిమం చూశాను. ఇంటికి పెద్దవాడిని, సో ఆ రెస్పాన్సిబిలిటీ చిన్నప్పుడే తీసుకోవాల్సి వచ్చింది. రేపు పొద్దుట SLC ఎగ్జాము, ఈరోజు రాత్రి వాయిస్ ఓవర్ ఇచ్చి 250 రూపాయలు ఇస్తే అమ్మ ఆనందపడిపోయారు. ఆ నైట్ అంతా నన్ను కూర్చోబెట్టి నన్ను చదివించి మళ్ళీ పొద్దుట ఆ ఎగ్జామ్లో 72% వచ్చింది తెలుగు ఫస్ట్ పేపర్. సో వాట్ ఐ సేస్, ఇవన్నీ చూసి నాన్నకి మళ్ళీ నువ్వు కూడా నాలాగా, అంటే అతను యాక్టర్గా అనుకున్నవేమి పెద్దగా ఏమి, ఆయనకి మంచి వేషాలు వేశారు కానీ తప్పకుండా వచ్చినప్పుడు చెన్నైకి హీరో అయిపోవాలని వస్తారు అందరూ. సో ఆయనకు ఉండింది ఆ విగ్రహం, ఆయన పొటెన్షియల్కి తగ్గ పేరు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా మళ్ళీ జగ్గయ్య గారి తర్వాత నాన్న అంత పేరు వచ్చింది. మళ్ళీ నేను కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉండిపోతానేమో అని చెప్పి నన్ను డిస్కరేజ్ చేస్తుండేవారు, చదువుకోరా బా చదువుకోరా అవరా అని. అమ్మ కూడా చదువు అనేది ఇంపార్టెంట్. ఐ డిడ్ మై బ్యాచులర్స్, ఐ డిడ్ మై మాస్టర్స్, ఐ డిడ్ మై MPhil. I was supposed to go for my PhD. I was an assistant professor in Madras Christian College. I was a very good NCC cadet. సో ఇవన్నీ అనమాట, ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్లు గెలిచి, సో ఇవన్నీ ఉండేవి. NCC గురించి మీరు బావులో చెప్పినప్పుడు గుర్తుంది. సో ఈ ప్రాసెస్లో నుంచి ఆది బాగా చదువుకుంటున్నాడు. ఫ్రాంక్లీ నేను డాక్టర్ అవ్వాలని మా అమ్మ, నేను క్రికెటర్ అవ్వాలని నా కోరిక ఉండేది. సో ఆది క్రికెటర్ అయితే బాగుంది, క్రికెట్ ఉండింది నాకు. అలాగే బాగా పిచ్చి, ఏ లెవెల్ కంటే
మంచి మ్యాచ్ ఉంటే సాయి కుమార్ గొంతు బాగుండదు అనమాట. డబ్బింగ్లో ఎగ్గొట్టేవాడిని, అన్నరుపులు వెళ్ళిపోయేవి, డబ్బింగ్లో ఎగ్గొట్టేవాడిని. మైక్ వెళ్ళాల్సిన డైరెక్ట్ టీవీకి వెళ్ళిపోయాడు. అరుపులు గిరుపులు, లైవ్ మ్యాచ్లకు వెళ్ళిపోవడాలు, ఎక్కడెక్కడికో వెళ్ళి మ్యాచ్లు కూడా చూసిన రోజులు ఉన్నాయి. శ్రీకాంత్ ఒకటి మంచి క్రికెట్ పిచ్చోడు, శివాజీ రాజా, మేమందరం. అలాగే నాకు ఫస్ట్ వెంకటపతి రాజు గారు పరిచయం అయ్యారు. అక్కడి నుంచి ఇండియన్ టీంని ఎప్పుడూ కలవడం, వాళ్ళని టెన్షన్లో పెట్టేయడం, నేను వాళ్ళని బాదర్ చేయడం అలా ఉండేదన్నమాట. ఆ ప్రాసెస్లో నుంచి వాడు లక్కీగా హైదరాబాద్ రావడమే వాడిని క్రికెట్గానే సెయింట్ ఆండ్రూస్లో, తర్వాత మన జాన్ అకాడమీ సికింద్రాబాద్లో, వీటన్నిటికీ మళ్ళీ వెంకటపతి రాజు, వివిఎస్ లక్ష్మణ్ వీళ్ళు నన్ను ఆదికి మంచి ఇదిగా చేస్తే ఆడుతున్నాడు బాగా. సడన్గా వచ్చి నాన్న ఒక పెద్ద కల్చరల్ ఫెస్టివల్ చేస్తున్నాం బెంగళూరులో, కర్ణాటక ఆంధ్ర అని, విత్ ఆల్ మై లవ్ టువర్డ్స్ బోత్ ద లాంగ్వేజెస్ అండ్ ఎస్పెషలీ కర్ణాటకలో ఏదైనా చేయాలని చెప్పి ఒక పెద్ద ఫంక్షను, చిరంజీవి గారు చీఫ్ గెస్ట్, మెగాస్టార్, అండ్ పార్వతమ్మ రాజ్ కుమార్ గారు వీళ్ళందరూ వచ్చారు, విష్ణువర్ధన్ గారు, అంబరీష్ గారు. సో వీడు సడన్గా వచ్చి కొడితే కొట్టాలరా 6 చిరంజీవి గారి ముందు చేస్తాను అని. అసలు నాన్న కొంచెం స్టిఫ్ యాక్టరే, నాన్నలో నుంచి 50% నేను కొంచెం ఇంకా తప్పదు కాబట్టి హీరో అయిన తర్వాత కొన్ని డ్యాన్స్లు గిన్స్లు ఏదో లెసన్లా చేసేస్తాను. డ్యాన్స్ అంటే ఆశ్చర్యపోయాను. చాలా క్యాజువల్గా కొడితే కొట్టాలరా చిరంజీవి గారు ముంచేసి స్టెప్ వేస్తూ వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టి ఇవన్నీ చేసేటప్పుడు అన్నయ్య నన్ను పిలిచారు. చాలా బాగా చేస్తున్నాడు రా, వాడికి ఇంట్రెస్ట్ ఉంటే బాగా ఎంకరేజ్ చేయని. ఇంకా అక్కడి నుంచి లారెన్స్ మాస్టర్ దగ్గర డ్యాన్సు. మీ ఫస్ట్ స్టెప్ ప్రేమ కావాలికి వచ్చేప్పటికీ మీలో బోల్డ్ అని భయాలు ఉంటుంటాయి. పైగా క్రికెట్ కాదు అనుకుని, చదువు కాదు అనుకుని మళ్ళీ ఈ దీంట్లోకి అడుగు పెడుతున్నాం. ప్లస్ ఆయన తాలూకు ఒక వాయిస్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ దాన్ని మీట్ అవ్వాలి. సో వాటికి సంబంధించి మీరు తీసుకున్న ప్రిపరేషన్స్ ఏమిటి? బాగా నేర్చుకున్నాను, అంటే స్టంట్స్ కానీ, అండ్ అలానే కాకరాల మాస్టర్ దగ్గర కొంచెం డైలాగులు తెలుగు కొంచెం ఆయన దగ్గర నేర్చుకున్నాను. సో అండ్ అట్ ది సేమ్ టైమ్ సత్యానంద్ గారి దగ్గర ఒక 3 months ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను వైజాగ్లో. దట్ హెల్ప్ మీ. నాకు ఆయన బాగా ఓపెన్ అప్ చేశారు సత్యానంద్ గారు. సో నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది, ఎందుకంటే లాస్ట్లో కెమెరాలో కూడా షూట్ చేశారు ఆయన ఫస్ట్ టైం. సో కొన్ని కెమెరాలో సజెషన్ షాట్స్ ఇవన్నీ అవన్నీ అని ఎక్స్ప్లెయిన్ చేసి అందులో షూట్ చేసి, సో అవన్నీ కూడా చేశారు. అవన్నీ కూడా నాకు ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు బాగా ఈజీగా అనిపించింది నాకు. అండ్ సో ఫస్ట్ ఫిలింలో నాకు ఫైట్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి. అండ్ విజయభాస్కర్ గారు ఆయన డైరెక్షన్ నాకు ఇంకా కంఫర్టబుల్గా అనిపించింది. ఆయన చాలా అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా పేషెంట్గా, అంటే ఒక టీచర్ లాగా ఫస్ట్ ఫిలిం. సో ఆయన డైరెక్ట్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అట్ ది సేమ్ టైం చోటా గారి కెమెరా. సో ఆయనకి డాడీకి మంచి బాగా ఫ్యామిలీ కాబట్టి సో ఆయనతో కూడా ఈజీగా అనిపించింది నాకు. మీరు చెప్పినట్టు ఆ టెన్షన్ ఉండింది ఫస్ట్ ఫిలిం ప్రూవ్ చేసుకోవాలని. అట్ ది సేమ్ టైమ్ ఐ ఎంజాయ్డ్ ది ప్రాసెస్. నాకు ఇప్పటికీ గుర్తుంది, అన్నపూర్ణలో చిరంజీవి గారు ఇండస్ట్రీలో అందరినీ పిలిచాను. ది గ్రేట్ అంటే పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారు. సీనియర్ హీరోస్ నుంచి కృష్ణ గారి దగ్గర నుంచి అందరూ వచ్చారు. అన్నయ్య వచ్చారు, బాలయ్య బాబు వచ్చాడు, నాగార్జున వచ్చాడు, ఇంకా పెద్దవాళ్ళందరూ వచ్చారు హరికృష్ణ గారితో సహా. వీడు వెనకాల ఏదో డ్యాన్స్ స్టెప్ స్టేజు, వీడు వెనకాల ఉన్నాడు. ఇక్కడేమో అన్నయ్య క్లాపు, స్విచ్ ఆన్లు అన్నీ. అంత ఎలా ఉండిందంటే వాడికి అంత, నాకు విపరీతమైన టెన్షన్ ఉండింది. ఎందుకంటే మనకు తెలుసు కదమ్మా, ఫస్ట్ డే ఫస్ట్ డెబ్యూ, ఇంతమంది అతిరథ మహారథులు ఉన్నారు. సో లక్కీగా ఫస్ట్ స్టెప్పే డ్యాన్స్ స్టెప్ కాబట్టి నేను డైలాగు ఓకే ఓపెనింగ్ ఎంత పెద్ద డైలాగ్ చెప్పేస్తా. వాడు అలా వీడు అలా చెప్పా ఈశ్వరులాకి. అలా వీడు డ్యాన్సు ఎవ్రీడే మేకప్కి వచ్చి కూర్చుని బొట్టు పెట్టుకుంటే అది భయమను భక్తను, అది ప్రతిరోజు ఆ టెన్షన్ తప్పదు. సాయి కుమార్ గారు అబ్బాయిగా సో డైలాగులు నేను బాగా చెప్పాలి అని ఒక కాన్షియస్ ఫిల్మింగ్ ఎప్పటికైనా, ఎందుకంటే ఆయన అలా మంచి దగ్గర చెప్పేస్తుంటారు డైలాగులు, పేజీలు డైలాగులు. అలాగేం లేదండి, ఎందుకంటే డాడీ వాళ్ళు కూడా ప్రెషర్ చేయలేదు ఎప్పుడు, నా అలా చెప్పాలి లేకపోతే నా అలా చేయాలి లేకపోతే ఇలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అది ఫస్ట్ నుంచి లక్కీగా ఏంటో వాడికి ఆ ఇన్ఫ్లుయెన్స్ లేదు. నాన్న దగ్గర నుంచి వచ్చింది. మళ్ళీ నాన్న అమ్మ ఎప్పుడు నన్ను, నార్మల్గా పిల్లలతో పేరెంట్స్ రావడం మనకి అలవాటే ఇండస్ట్రీలో, కానీ ఫస్ట్ ఎన్టీ రామారావు గారితో డబ్బింగ్ 1973-74లో సంసారం అనే సినిమా. ఐ వాజ్ లైక్, నాన్న నువ్వు వెళ్ళాలి, ఆయనతో చెప్పాలి, రావాలి, అంతేగాని ఎవరు రాలి నాతో. ఆరోనిచ్చే నన్ను ఒక్కడనే పంపించడం షూటింగ్లకి, అంతే. రామారావు గారితో పాటు డబ్బింగ్ చెప్పా ఫస్ట్ వాహినిలో సంసారం సినిమా. సంసారం సినిమాలో ఇప్పటికీ ఉంది ఆ వీడియో, భలే ఉంటుంది నా వాయిస్, అంటే బాగా టెండర్ వాయిస్. సో అది నా ఫస్ట్ సినిమా సంసారం. అప్పుడు కాంబినేషన్లు కదా, ఇటు రామారావు గారు అటు జమున గారు, మధ్యలో నేను, తాతనేని ప్రకాష్ రావు గారు డైరెక్టర్. సో అలా మొదలైంది నా డబ్బింగ్ ప్రస్థానం. అలాగే వేషాలు కూడా ఫస్ట్ దేవుడు చేసిన పెళ్ళి, అది పెద్ద హిట్, సోహన్ బాబు గారితో, శారద గారు,
పూర్ణచంద్రరావు గారు, తాతినేని రామారావు గారు డైరెక్టర్. దానికి అంతే నేను ఒక్కడనే. అలాగే ప్రభాకర్ రెడ్డి గారితో ఒక సినిమా, వి మసూన్ రావు గారు, నాకు ఇప్పటికీ గుర్తు, ఒక్కటేసారు పళ్ళని. ఆయన బాగా కొడతారు. నేను దెబ్బలు తిన్నా ఆయన చేతున్నారు. లవ్ క్వశ్చన్ సినిమా చేశారు ఆయనతో, ఆయన లాస్ట్ ఫిల్మ్ అది. కాకపోతే అప్పటికి ఆయన పెద్ద వయసు, కొంచెం మెతకబడ్డారు. బాగా చేయకపోతే కేఎస్ ప్రకాష్ గారు చెప్పారనమాట, రాఘవేంద్రరావు గారు బ్రదర్, ఆయన చెప్పారు నువ్వు అదృష్టవంతుడిరా, ఆయన వయసు పెద్ద అయిపోయింది కూడా కొట్టట్లేదు. సోమరావు గారి దగ్గర నుంచి ప్రతి వాళ్ళు దెబ్బలు తిన్నారు ఆయన దగ్గర. సో అలాగా ఫస్ట్ నుంచి నేను కూడా నాన్నమ్మ రావడం చెప్పడం ఏం లేదు. గొంతు వచ్చింది, కానీ అది కూడా గొంతు విషయంలో కూడా ఇప్పుడు నాకు తెలిసి ప్రేమ కావాలి నుంచి వాజ్ నెవర్ కాన్షియస్. నాన్నలా చెప్పాలి, లేకపోతే నాన్నలా ఉండాలి, బేస్ ఉండాలి. నాకు ఎప్పుడో ఒక చోట మొన్న శశిలో ఫస్ట్ టైం అన్నాను, రే ఈ డైలాగ్ కొంచెం నా వాయిస్ విన్నట్టుందిరా అని. అంటే ఇంకొకటి ఏజ్ కూడా వస్తుంది. ఏజ్ కూడా వాస్తవంగా చెప్పాలంటే మీకు ఇప్పుడు లాస్ట్ ఐ థింక్ మీకు మెసేజ్ కూడా చేసినట్టున్నారు రీసెంట్ పాస్ట్ లో, మీ నాన్నగారు పలికి బాగా అంతే కదా. అలాగే అది కూడా యాజ్ హీ గ్రోస్ వాయిస్ లో మెచ్యూరిటీ అది నేను అవుతున్నాడు, నేను నాన్న అవుతున్నాను. మీరు ఇందాకంటే గుర్తొచ్చింది, అన్న సినిమాకి మన ఇద్దరం కలిసి డబ్బింగ్ చెప్పారు. మీరు స్వతహాగా తెలుగు మనిషి అయినప్పటికీ కూడా వాస్తవానికి మీకు తెలుగుతో పాటు సమానంగానో లేదా ఒక ఆకు ఎక్కువ కన్నడ వాళ్ళ ప్రేమ ఎక్కువ ఉందని చెప్పాలి. సో అసలు మీరు కన్నడ రంగంలోకి ప్రవేశించడం ఎలా జరిగింది? అంటే బేసిక్గా అమ్మ కర్ణాటక రూట్సే ఒక విధంగా, బాగేపల్లి అని బార్డర్. అమ్మ వాళ్ళ తాతగారు వాళ్ళంతా, మళ్ళీ అమ్మమ్మ వాళ్ళందరూ ఇటు రంగసముద్రం అని చిత్తూరు డిస్ట్రిక్ట్, మదనపల్లి దగ్గర, బీరంగి కొత్తకోట. సో ఈ ప్రాసెస్లో అమ్మ కన్నడ సినిమాలు యాక్ట్ చేశారు. అవునా? అమ్మ చాలా మంచి కన్నడ సినిమాలు చేశారు. ఈవెన్ డాక్టర్ రాజ్ కుమార్ గారితో చేశారు. సత్యభామగా శ్రీకృష్ణ గారడి అని సినిమా. అలాగే బిఆర్ పంతులు గారి డైరెక్షన్లో మక్కల రాజ్య అని, అది చాలా పెద్ద సినిమా. ఆ రోజుల్లో సౌత్ ఇండియన్ ఫిల్మ్ అది. తమిళ్లో, తెలుగులో ఒకేసారి చేశారు అప్పట్లో. ఎందుకంటే శివాజీ గారు అన్నిట్లోనూ యాక్ట్ చేశారు. నడిగర తిలకం శివాజీ గారు కన్నడలో కూడా చేశారు ఒక సైంటిస్ట్ గా. తెలుగులో చేశారు, మనం చూసాం. తెలుగులో కూడా డబ్ చేశారు, అది పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం అని. అలాగే తమిళ్లో కూడా ఏదో కుడి ఏదో ఉంది టైటిల్. సో అలాగా అమ్మ అన్నిట్లోనూ అమ్మే ఆ రోజుల్లో ఒక చాలా మంచి వేషం. అది ఆ రోజుల్లోనే ఒక చిన్న బాహుబలి లాంటి సినిమా. ఎందుకంటే పిల్లలు ఇది అయిపోవడం, వాళ్ళు లిల్లీపుట్స్ అయిపోవడం, వాళ్ళు గాల్లో వెళ్ళిపోవడం, వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ ఏదో ఆ సినిమా. సో ఈ ప్రాసెస్లో అమ్మ ఒక 5-6 కన్నడ సినిమాలు యాక్ట్ చేయడం. అప్పుడు అన్ని షూటింగ్లు చెన్నైలో జరిగేవి. అలా నాన్న పరిచయం అవ్వడం, అమ్మ నాన్న స్టేజ్ మీద, అమ్మ అనార్కలిగా స్టేజ్ మీద యాక్ట్ చేయడం. సో ఇలాగ మొదలైన అమ్మ ప్రస్థానంలో నాన్న కలవడం, మ్యారేజ్ అవ్వడం 60లో, 61 నేను పుట్టడం, ఫ్యామిలీ కోసం అమ్మ సాక్రిఫైస్ చేశారు. కానీ అమ్మకి ఏంటంటే ఎక్కడో ఆ కర్ణాటక మీద ఆ ప్రేమ తగ్గల, ఆవిడకి మంచి వేషాలు కన్నడలో చేయడం జరిగింది. ఆ కర్ణాటకలో ఎప్పుడైనా నువ్వు చేస్తే బాగుంటుంది అని ఎప్పుడు శ్రీకృష్ణదేవరాయ అని పిలుస్తుండేవారు అమ్మ. ఏంటంటే అంటే కర్ణాటక ఆంధ్ర ప్రభువు, నువ్వు అలా కర్ణాటక ఆంధ్ర హీరో అవ్వాలి అని. ఆవిడకి ఏదో ఒక మదర్కి, ఎవ్రీ మదర్ ఇస్ మదర్. తమాషా ఏంటంటే అది ఈ ప్రాసెస్లో కలికాలం చేయడం, అది కన్నడంలో చేయడం. అది లక్ష్మి గారు, నాకు శ్రీనాథ్ గారు అని చాలా పెద్ద ఆర్టిస్ట్ అక్కడ, వాళ్ళు ఇక్కడ పరువు ప్రతిష్ట అని ఒక సినిమా రామానాయుడు గారిది. ఆ సినిమా చేస్తూ ఉంటే కలికాలం కన్నడలో చేస్తున్నామయ్యా అన్నారు. సార్ ఆ వేషం నేను చేస్తాను సార్, నా వేషం అన్నాను. లేదా ఆల్రెడీ ఒక ఆర్టిస్ట్ అక్కడ ఫిక్స్ చేసినట్టున్నారు అని అన్నారు. అయ్యో అనుకున్నాను. బోయిన్ సుబ్బారావు గారు డైరెక్టర్, మన బోయిన్ సుబ్బారావు, ప్రతాప్ కెమెరా. సో సడన్గా ఫోన్ వచ్చింది, ధనరాజ్ అని ప్రొడ్యూసర్, ఏదో చిన్న డిస్కషన్ జరుగుతోంది, 90% నీకే రావచ్చు అని. ఆహా అని కన్నడ సినిమాకి అదే కలికాలం, అక్కడ కుంకుమ భాగ్య. కలికాలం ఇన్ఫాక్ట్ తెలుగులో కూడా చాలా మంచి బ్రేక్, చాలా మంచి సినిమా. సో కన్నడ కూడా హిట్. అప్పుడు సుధారాణి అని పాపులర్ హీరోయిన్, తన నా పక్కన హీరోయిన్ లక్ష్మి గారు, అటు శ్రీనాథ్ గారు, బాలన్న అని చాలా పెద్ద ఆర్టిస్టు, ఆయన వేలు గారి వేషం. అలాగే అశ్వత్ గారని చాలా పెద్ద ఆర్టిస్టు, ఆయన నాన్న వేసిన వేషం. సో అది పెద్ద హిట్ అయింది కుంకుమ భాగ్య. అయినా పెద్దగా నాకు రెస్పాన్స్ లేదు. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ టైం నా జీవితంలో నాకు ఇంకొకరు డబ్బింగ్ చెప్పారు ఆ సినిమాకి. అరే చాలా ఆశ్చర్యంగా ఉంది. కన్నడ అవడంతో అదేమైందంటే కన్నడ రాదు అప్పటికి అసలు. అంటే జస్ట్ ఎంటర్ అయ్యాను. మన తెలుగుకి దగ్గరగా ఉంటుంది కాబట్టి షూటింగ్లో బాగా బ్రహ్మాండంగా ఎప్పుడు పక్కాగా చెప్పేసేవాడిని, పర్ఫెక్ట్ టైమింగ్లో, పర్ఫెక్ట్ మాడ్యులేషన్లో. కానీ వాళ్ళకి ఎందుకు ఎక్కడో కొంచెం ఆ కన్నడ ఫుల్ ఎంతో రిక్వెస్ట్ చేశా, సార్ ప్లీజ్ సార్ అని. నా జీవితంలో ఫస్ట్ టైం ప్రీమియర్కి వెళ్ళి సినిమా చూస్తూ ఏడ్చింది ఆ సినిమాని. అయ్యో నా గొంతు లేకుండా ఏదో ఒక పెద్ద ఇది. అప్పటికే మీరు చాలా పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా. అక్కడ కూడా నా కర్ణాటకలో ఫ్యాన్స్ ఉండేవారు నా వాయిస్కి. సార్ రాజశేఖర్కి ఏం చెప్పారు సార్ అనేవాళ్ళే అక్కడ. అలాంటిది నాకు గొంతు బట్ బాగా చెప్పాడు అబ్బాయి శివకుమార్. బట్ ఏం చెప్పినా అతను వండర్ఫుల్ యాక్టర్. హీరో శివకుమార్ గారు అప్పుడు ఆ కన్నడ హీరో ఆయన చెప్పారా? ఆయన చెప్పారు. అరే సో చెప్పిన తర్వాత అయ్యో అని ఫీల్ అయ్యాను. నెక్స్ట్ సినిమా మళ్ళీ నేనే, లాకప్ డెత్ అని. అక్కడ తిల్లర్ మంజు పరిచయం.
ఆ తర్వాత పోలీస్ స్టోరీ నేను హీరో కాదు, 94లో ఐ థింక్ లాకప్ డెత్ చేసాం. పోలీస్ స్టోరీ ఎంతోమంది పెద్ద హీరోలు అనుకుని తర్వాత కుమార్ గోవింద్ అని ఆయన కూడా ఫిక్స్ చేసి నేను నా కథ చెప్పారు మాస్టర్. నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ అని సినిమా చేస్తుంటే వింటూ 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 మనసులో ఎక్కడో ఎవడు బాబు ఈ హీరో అదిరిపోయే వేషం కదా అని ఫైనల్గా అడిగా ఎవరు మాస్టర్ అంటే ఇలా కుమార్ గోవింద్ చేపిస్తున్నాడు అంటే నేను అన్న వేషం వేస్తాను మాస్టర్ గారు అన్న. లేదు మీ హీరో చేస్తే బాగుంటుంది కానీ మేము ఆయన ఫస్ట్ డైరెక్షన్ వాళ్ళంతా ఫస్ట్ అటెంప్ట్ కొంచెం బిజినెస్లో చూసుకోవాలి కదా సాయి అది అన్నారు. నేను అక్కడి నుంచి పుట్టపర్తి వెళ్ళాను, బాబా బ్లెస్ చేశారు నన్ను, అక్కడి నుంచి తిరిగి వచ్చాను. మన కరెక్ట్గా డెత్ సీన్ నాది, రఘువరన్ నన్ను చంపే సీను అలా సర్కిల్ ఇన్స్పెక్టర్ అనే సినిమాలో మనకి సినిమా సెంటిమెంట్ కాల్చింది చచ్చిపోయిన తర్వాత కెమెరాకి చూసి నవ్వాలి కదా. ఆ నవ్వే ముందు మాస్టర్ అన్నాడు పాత సాయి కుమార్ చచ్చిపోయాడు కొత్త సాయి కుమార్ అగ్ని పుడుతున్నాడు అన్నాడు. అనగా నాకేం అర్థం కాలే, నవ్వాను లేచాను. మాస్టర్ ఏంటన్నారు మీరు అన్నాను. ఏం లేదమ్మా కొత్త సాయి కుమార్ పుట్టాడు హీరో నుంచి, అతని పేరు అగ్ని, నీకు ఒక బ్యాడ్ న్యూస్ పోలీస్ స్టోరీ హీరో నువ్వే అన్నాడు. ఇంకా అనగానే ఓన్ ఎక్సైట్మెంట్. ఇంక అక్కడి నుంచి నేను ఇమీడియట్గా తీసుకున్న డిసిషన్ ఒకటే, ఇది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. ఎందుకంటే నాకున్న వెప్పను డైలాగు, నాకున్న వెప్పను ఎమోషను, పవరు, ఎనర్జీ ఇదన్నీ చేయాలని చెప్పి ఎన్సీసీ బ్యాక్గ్రౌండ్ ఒకటి హెల్ప్ చేసింది. వెళ్ళి ఒరిజినల్ పోలీస్ హెయిర్ కట్ వెంటనే చేయించాను. వెళ్ళి చేసి ఆ యూనిఫామ్ వేసుకుని మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి అగ్ని ఆన్ డ్యూటీ సార్ నేను ఎంటర్ అయితే నేను 96 పోలీస్ స్టోరీ 2002కో 2003కో 54 సినిమాలు యాజ్ అ హీరో ఇన్ 6 years 7 years కన్నడలో. సంవత్సరానికి 6 నుంచి 7 సినిమాలు ఉండేవి. ఈ మధ్యలో తెలుగు సినిమాలు. తెలుగు నా బ్యాడ్ ఏమైందంటే అందుకనే ఐఎమ్ టెల్లింగ్ కర్ణాటకలో వచ్చిన ఆ మొమెంటం తెలుగు నాకు టేక్ ఆఫే మిస్ అయిపోయింది. లైక్ రౌడీ దర్బార్ ఎంతో ఎక్స్పెక్ట్ చేసాం, ఆడలే. ఈశ్వరల్లా ఆడలే, సైనికుడు ఆడలే, కొడుకులు బాపినడి గారిది. సో లైన్గా ఒక హీరోకి తెలుగేమో ఎగిరిపోతున్నాయి, అక్కడ కన్నడ సూపర్ హిట్లు మళ్ళీ డబ్బింగ్లు బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. ఇక్కడ అది ఒక సినిమా చేసేటప్పుడు డైరెక్టర్ కానీ ఇందాక మనం అనుకున్న టెక్నీషియన్స్ కానీ కొత్త వాళ్ళు అయినప్పుడు మీకు ఏమైనా భయం ఉంటుందా? మిమ్మల్ని దాన్ని డ్రైవ్ చేయడానికి వచ్చే కారణం ఏమిటి? అంటే మనం ఇంటరాక్ట్ అవుతాం కాబట్టి అండి వాళ్ళతో ఫస్ట్ నేను మేక్ ష్యూర్ అట్లీస్ట్ కొన్నిసార్లు కలవడం కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ వాళ్ళని సో వాళ్ళ ఏంటి వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నాకు కొంచెం ఐడియా వస్తుంది ఇది కెన్ హ్యాండిల్ ఆర్ నాట్ అనేది. ఓకే, సో ఆ గట్ ఫీలింగ్ అది. అండ్ వన్ మోర్ థింగ్ నరేషన్ ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ సో నరేషన్ చాలా వాళ్ళు ఎక్కడైనా చాలా కాన్ఫిడెంట్గా చెప్తే నాకు కూడా గట్ ఫీలింగ్ తప్పకుండా అని. అండ్ తిను ఈ సినిమాకి వచ్చేసరికి నాకు కథ చెప్పిన తర్వాత నాకు సాంగ్స్ వినిపించాడు ఇమీడియట్గా. ఆల్రెడీ 5 songs రికార్డ్ చేసుకుని వచ్చాడు. ఒకే ఒక లోకం కానీ, దీంతానా కానీ, ప్రేమ ప్రేమ కానీ, ఇందాక నాన్నగారు చెప్పినట్టు ఫీల్ గుడ్ సాంగ్ ఒక ఫీల్ సాంగ్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, ఆ సాంగ్ కానీ చెప్పి విని నాకు ఆ రోజు చెప్పాడు సార్ ఇది మ్యూజికల్గా మాకెందుకు మ్యూజికల్గా కూడా ఈ సినిమా బాగా తీసుకెళ్ళాలి నా తాపత్రయం అదేం చెప్పాడు నాతో డైరెక్టర్. సో నాకు వినిన వెంటనే సాంగ్స్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని అడిగాను. అప్పుడు చెప్పారు అరుణ్ అని చెప్పాను. చాలా బాగున్నాయి సాంగ్స్, ట్యూన్స్ చాలా బాగున్నాయి. లవ్ స్టోరీకి మంచి కథ ఇంపార్టెంట్, అట్ ది సేమ్ టైం మ్యూజిక్ కూడా ఇంపార్టెంట్ అనేది ఈ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. సో అట్ ది సేమ్ టైం తను చాలా క్లారిటీగా ఇలా కెమెరామ్యాన్ ఇలాగా టెక్నికల్ టీమ్ ఇలాగా అన్నీ రెడీ చేసుకుని వచ్చాను నా దగ్గరికి. సో హౌ డస్ ఇట్ ఫీల్ నాన్నగారితో కలిసి చేయాలన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంటుందండి, ఆల్రెడీ చేశాం కదా చుట్టాల అబ్బాయి. వాస్ ఫన్ వర్కింగ్. బట్ ఈసారి ఇంకా ఏదైనా కొంచెం ఇంటెన్స్గా కొంచెం ఏదైనా మంచి పొలిటికల్ డ్రామా అలాంటిది ఏదైనా ఒకటి చేయాలని ఉంది. సంథింగ్ ఇన్ ద లైన్స్ ఆఫ్ లూసిఫర్. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ సార్. ఆది పొలిటికల్ డ్రామా అనగానే నాకు టక్కన వెంటనే గుర్తొస్తుంది, నేను చెప్పక్కర్లేదు ప్రస్థానం. అంతఃపురం మీ కెరియర్లో ఒక మెట్టు తీసుకెళ్తే పైకి మిమ్మల్ని ఇంకొక 4-5 మెట్లు ప్రస్థానం తీసుకెళ్ళిందని చెప్పాలి. అయితే మీకు ఎప్పుడైనా అరే అలాంటి క్యారెక్టర్స్ నాకు ఇంకా పడలేదే, ఇంకా మంచి వస్తే బాగుండే అనిపించిన సందర్భాలు ఉన్నాయా? బాగా అమ్మా. ఇంకా ఇప్పటికీ నేను ఐ ఫీల్ అంటే కర్ణాటకలో నా అదృష్టం ఏంటంటే పోలీస్ స్టోరీ తర్వాత ఇమేజ్తో ఒక 50-60 సినిమాలు చేసిన రంగితరంగా ఒక సినిమా చేశాను. రంగితరంగా ఇట్ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఆస్కర్స్ ఆల్సో. యా, నాకు నేషనల్ అవార్డు తప్ప అన్ని అవార్డులు వచ్చాయి సినిమాకి. ఫిల్మ్ఫేర్, ఐఫా, సైమా, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, అన్ని నేషనల్ అవార్డు కూడా ఎక్స్పెక్ట్ చేశా. కొంచెం అంటే తప్పకుండా టఫ్ కాంపిటీషన్, నేషనల్ అవార్డు మిస్ అయింది. చాలా అండర్ ప్లేడ్ క్యారెక్టర్ అండ్ క్లైమాక్స్ నోబడీ విల్ ఎక్స్పెక్ట్ అనమాట. అలాంటి ఒక క్లైమాక్స్ ఉంటుంది నా క్యారెక్టర్. ప్లస్ అది యక్షగాన బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్డ్రాప్లో యక్షగాన నా మేకప్ కూడా క్లైమాక్స్ అంతా యక్షగాన మేకప్. సో చాలా మ్యూజికల్ బ్యాలేలో చాలా ఎక్స్ట్రాడినరీ ఫిలిం రంగితరంగా. సో స్మాల్ ఫిలిం బికేమ్ ఎ వెరీ బిగ్ ఫిలిం ఇన్ కర్ణాటక. ఆ సినిమా తర్వాత చాలా మొన్న హ్యాపీ న్యూ ఇయర్ అని ఒక సినిమా చేశాను. ఫస్ట్ టైం సైమా అవార్డ్స్లో అందరూ చిరంజీవి గారితో సహా అందరూ ఉన్నారు.
బెస్ట్ యాక్టర్ ఇన్ కామెడీ రోల్ ఇన్ కన్నడ గోస్ టు సాయి కుమార్ అనగానే ఏ సాయి కుమార్ అని అందరూ ఆలోచిస్తుంటే నేను స్టేజ్ ఎక్కా. అరే నువ్వు కామెడీ ఏంటి అన్నట్టు అందరూ ఎక్స్ప్రెషన్లు. సో ఫస్ట్ టైం కామెడీ రోల్ చేశా. ఆ క్యారెక్టరే అడ్వాంటేజ్. టోటల్గా అతను డైరెక్టర్ సార్ మీరు ఇదే చేయాలి. అందులో ఏంటంటే వాడు ఏది మనసులో ఉంది చెప్పాలనుకున్నా కెమెరాని పిలుస్తూ ఉంటాడు. కెమెరా దగ్గరికి వస్తుంది, కెమెరా రాగానే కెమెరాకి చెప్పుకుంటూ ఉంటాడు. క్లైమాక్స్లో కూడా పిలుస్తాడు, వచ్చిన తర్వాత ఇంకా చెప్పను మీకు అర్థమై ఉంటుంది అని వెళ్ళిపోతాడు. సో అలాంటి క్యారెక్టర్. బ్యూటిఫుల్. సో వైఫ్ ఒక గర్ల్ ఫ్రెండ్ మధ్యలో జరిగే ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ అనమాట. ఓకే. సో అలాగే కొత్త వేషాలు ఇప్పుడు కన్నడలో దగ్గర ఈ సంవత్సరం ఒక 10 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. 10 డిఫరెంట్ రోల్స్. సో ప్రస్థానం నువ్వు చెప్పిన తర్వాత సామాన్యుడు ఫస్ట్ నేను చేసిన ఒక డైరింగ్ అండ్ అంటే హీరోగా చేస్తూ ఫస్ట్ టైం ఒక నెగటివ్ రోల్ జగపతి బాబుతో, దానికి అన్ని అవార్డులు వచ్చాయి. దాని తర్వాత కూడా ఎక్స్పెక్ట్ చేశా కొత్తగా నన్ను తెలుగు వాళ్ళు ఇస్తారు అని, అనుకున్నట్టు రాలే. ప్రస్థానం మళ్ళీ లైక్ యూ సెడ్ మొన్న అయితే ఇండియాలో బెస్ట్ 100 పర్ఫార్మెన్సెస్లో ఆల్ ఓవర్ ఇండియాలో ప్రస్థానం ఈజ్ వన్ ఆఫ్ దెమ్. నా క్యారెక్టర్. ప్రస్థానం తర్వాత మళ్ళీ ఎవడు వాజ్ అగైన్ ఏ కమర్షియల్లో ఒక పవర్ఫుల్ రోల్. అది వచ్చిన తర్వాత కూడా నాకు పెద్దగా తెలుగు రోల్ రాలే. మళ్ళీ తమిళ్లో ఇస్తున్నారు, కన్నడలో ఇస్తున్నారు, ఎక్కడో మిస్ అవుతున్నాం, ఎందుకు మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ ఎప్పుడు ఉంది నాకు. చేస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ ఫిల్మ్స్. సో ఈ ప్రాసెస్లో మళ్ళీ శ్రీకారం మొన్న 11th రిలీజ్ అయింది కదా శివరాత్రికి. ఆ సినిమా మళ్ళీ ఈవెన్ డైరెక్టర్స్ లైక్ గోపీచంద్, బాబీ, అజయ్ భూపతి వీళ్ళందరూ కూడా సినిమా చూసి నాకు ఫోన్లు చేసి సార్ మిమ్మల్ని కొత్తగా ఆలోచించచ్చు ఇప్పుడు. సో ఐ థింక్ ద క్రెడిట్ గోస్ టు కిషోర్ డైరెక్టర్. నాకు దగ్గరకు వచ్చినప్పుడే కథ చెప్తున్నప్పుడు ఏ వేషం అనుకున్నా, నార్మల్గా ఈ వేషం ఆ వేషం అనుకుంటా, కానీ ఏకాంబరం అనేటప్పటికి నేను ఏకాంబరమా ఓకే చేద్దాం అనుకున్నా. కాదు సార్ ఇలా చేయాలి సార్, నాకు ఈ మీసాలు వద్దు, మీ బాడీ లాంగ్వేజ్ వద్దు, నాకు ఒక లైవ్ క్యారెక్టర్ ఉంది సార్ నా లైఫ్లో, నేను నా ఊర్లో చూసిన క్యారెక్టర్, వాడికి మ్యానరిజం ఉంది సార్, వాచినప్పుడు ఇలా అంటూ ఉంటాడు, వాళ్ళు ఒక తెలియని ఒక చిన్న ఇది ఉంటుంది సార్, కళ్ళతోనే వాడు మింగేస్తాడు జనాన్ని, నవ్వుతో చంపేస్తాడు, నవ్వుతో నమ్మించేస్తాడు, సో అలా ఉండాలి సార్ మీరు అని కొత్తగా ట్రై చేశాడు. అది నిజంగా ఈరోజు మంచి పేరు వచ్చింది. సో అలాగే ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ మండపం అని ఆ కిరణ్ హీరో, చాలా బాగుంది ఆ క్యారెక్టర్ ఒకటి విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు అనుకున్న తాలూకు క్యారెక్టర్స్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. అది మీకు నాన్నగారు లాగా చేసిన ఒక ఐకానిక్ క్యారెక్టర్ చేయాలి అని ఏదైనా డ్రీమ్ రోల్ లాంటిది ఏమైనా ఉందా? నాకు పోలీస్ స్టోరీ అగ్ని అయితే చాలా ఇష్టం. సో యా దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ లైక్. ప్రస్థానం కానీ అండ్ రంగిత రంగాలో చేసిన క్యారెక్టర్ కానీ, అండ్ అట్ ది సేమ్ టైమ్ కొన్ని సినిమాలు అయిన కొన్ని లైక్ లా అండ్ ఆర్డర్ అని ఒక సినిమా ఉంటుంది, అందులో AK-47 కానీ AK-47. సో ఆల్ దిస్ కైండ్ ఆఫ్ రోల్స్ ఐ లైక్. సో అది రీసెంట్గా OTT ప్లాట్ఫామ్స్లో చాలా కొత్త సినిమాలు, కొత్త కథలు వస్తున్నాయి. సో మీరు అటువైపు కూడా ఒక కన్ను ఏమైనా వేస్తున్నారా? అంటే వింటున్నానండి, ఇంకా అలాగేమీ అనుకోవట్లేదు. ఇప్పుడు నేను కొత్తగా ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ ఏ ఫిల్మ్ ఫ్రమ్ మార్చ్ 24th ఒక సినిమా ఓపెన్ చేస్తున్నాం, కొత్త సినిమా. డైరెక్టర్ రావడమే ఒక 4 parts మైండ్లో పెట్టుకుని వచ్చాను. అంటే 4 sequels-ఆ? 4 sequels. సో మోర్ లైక్ సిరీస్ లాగా. సో రావడమే ఇప్పుడు అందరూ కూడా కొంచెం కొత్తగా వస్తున్నారు, సీజన్స్గా వస్తున్నాయి కదా. సో 4 అదే సినిమానే, సినిమా విత్ 4 parts. సో దానికి పెట్టుకొని మొత్తం 4 parts రాసుకున్నాడు తను. సో వీఆర్ డూయింగ్ ది ఫస్ట్ పార్ట్. ఒక హారర్ ఎలిమెంట్ ఉంటుంది, తమిళ్ అండ్ తెలుగు. మీకు తమిళ్ ఫస్ట్ టైం అనుకుంటా? ఫస్ట్ టైం. సో తమిళ్ అండ్ తెలుగు చేస్తున్నాం. సో వాళ్ళిద్దరు డైరెక్టర్స్, కార్తిక్ అండ్ విఘ్నేష్ అని ఇద్దరు డైరెక్టర్స్ కలిసి చేస్తున్నారు. అది బ్లాక్ అయిపోయింది, బ్లాక్ కూడా అయిపోయింది. బ్లాక్ అవుట్ ఇంట్రెస్టింగ్. ఓకే. నైట్ పెట్రోలింగ్ ఆఫీసర్ కాపు. సో అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంటే ఇంట్రెస్టింగ్ ఫిలిం అది. సార్ మీరు పటాస్ రైట్స్ తీసుకుని తమిళ్లో చేద్దాం అనుకున్నారు, ఆదితో కన్నడలో. అది ఏమైందంటే యాక్చువల్గా ఆదిని అందరూ అక్కడ అంటే కన్నడ ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అన్నది అందరికీ ఉంది అక్కడ. సో ఏది ఫస్ట్ ఫిలిం ఏది చేస్తే బాగుంటుంది అంటే పటాస్ కథ వినంగానే నేను బాగా ఉంది కథ చేసిన తర్వాత ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇంకా సినిమా రిలీజ్కి పెద్ద హిట్ అది. ఇక్కడ కళ్యాణ్ కూడా చాలా బాగా చేశాడు, కళ్యాణ్ రాము. పటాస్ అనిల్ ఫస్ట్ ఫిలిము, నాది వెరీ పవర్ఫుల్ రోలు. సో కన్నడ ఇది కరెక్ట్గా ఉంటుంది ఆదికి లాంచింగ్ అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా నేను ముందు రైట్స్ బ్లాక్ చేసేసాను. బ్లాక్ చేసి కన్నడ నేనే తీసుకుంటాను అన్నాను, ఆది కోసం అని అన్నట్టు చెప్పాను. ఇంకా ఆది సినిమా చూసిన ఆది ఏం ఫీల్ అయ్యాడంటే వాడే నన్ను డిస్కరేజ్ చేశాడు, లేదా అయిపోయేది వాడికి, నా ఫస్ట్ సినిమానే వద్దు నాన్న పోలీస్ ఆఫీసరు, ఫస్ట్ సినిమానే నాకు హెవీ అయిపోతుందేమో, ఏదైనా లవర్ బాయో లేకపోతే అలాంటి ఏదైనా ఒక చిన్న దీని మీద వెళ్దాం, ఫస్టే నీతో నువ్వు పోలీస్ ఆఫీసరు నీ పక్కన నేను అని ఉంటుందని ఫీల్ అయ్యాడు. కానీ యాక్చువల్లీ వి మిస్డ్ ఇట్. చేసుంటే ఇంకోలా ఉండేది. మీ గొంతులో మాటల గురించి అందరికీ ఎన్నో ఏళ్ళగా తెలుసు. నాతో చిన్న కోరిక, మీ గొంతులోంచి ఒక పాట వినాలి.
మా నాన్నగారు చేసిన సినిమా, మీరు కలిసి చేసిన సినిమా స్నేహంలోంచి ఒక పాట మీరు పాడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. సడన్గా ఒకరోజు నాన్న వచ్చి, రే బాపు గారు నేను చూడాలంటున్నారు రా అన్నారు. అప్పుడు మేమంతా తేనాపేటలో ఉండేవాళ్ళం. బాపు గారి ఇల్లు కూడా అంటే ఆఫీస్ తేనాపేటలో ఉండేది. బాపు గారు ఆఫీస్కి వెళ్తే రిసీవ్ చేసుకున్నారు. ఇద్దరు ఉన్నారు, రమణ గారు బాపు గారు. చూశారు, బాగున్నావయ్యా అన్నారు. ఏదో 2-3 ప్రశ్నలు నాకు గుర్తులేవు. అడిగిన తర్వాత, నువ్వు రేపు మార్నింగ్ తాజ్ కోరమండల్ హోటల్ మన స్పెన్సర్స్ దగ్గర, అక్కడ మా కెమెరామ్యాన్ ఉన్నాడు ఇషాన్ అరి అని, నువ్వు వెళ్ళి అతను కలవాలి ఒకసారి అన్నారు. సో మార్నింగ్ వెళ్ళి ఆయన కలిశాను. ఆయన వెంటనే బాపు గారికి ఫోన్ చేసి, పక్కా హీ హాజ్ వెరీ బిగ్ ఐస్, సో హీఈస్ అవర్ బ్లైండ్ మ్యాన్. సీతారామరాజు గారని భీమవరం ప్రొడ్యూసర్, ఇషాన్ అరి గారు, కేవి మహాదేవన్ గారు, బాలు గారు అన్ని పాటలు, అల్రాలింగే గారు, ముక్కామల్ గారు అంతా. అలాగే నా ఫ్రెండ్ క్యారెక్టర్ రాజాకృష్ణ అని, వాడు చాలా మంచి ఆర్టిస్టు. సో అక్కడి నుంచి ఇంకా ఇట్ వాస్, నాన్నకేమో ఒరిజినల్ చూసాం దోస్తి, ఈ వేషమా నువ్వు చేస్తున్నావు అన్న వాళ్ళ ఫీలింగ్. సో రాజమండ్రి షూటింగ్, మొత్తం సినిమా రాజమండ్రి. సో అక్కడికి వెళ్ళి మొదలెట్టిన తర్వాత ఎస్ తప్పకుండా వన్ ఆఫ్ మై, ఈ రోజుకి నేను చూస్తుంటే మనం చేసామా, చేయించుకున్నారు ఫోటోగ్రఫీ అండ్ ఆయన బ్లాగ్స్. రావుగోపాలరావు గారు ఒక ఇంపార్టెంట్ రోల్, అందరూ గొప్ప రచయితలు, పాటలు, ఆరుద్ర గారు, సినారే గారు, అన్ని పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. సో అందులో నాకు తప్పకుండా నవ్వు వచ్చిందంటే కిలకిల, ఏడుపు వచ్చిందంటే వలవల, గోదారి పారింది గలగల, దాని మీద నీ రెండ మిల మిల మిల, నవ్వు వచ్చిందంటే కిలకిల, ఏడుపు వచ్చిందంటే వలవల. అరే అది నా ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ బోటు మీద. మీ కుటుంబంలో మీరు మాత్రమే కాకుండా మీ తర్వాత మీ తమ్ముళ్ళిద్దరు కూడా, గ్రేట్ థ్యాంక్స్ టు కర్ణాటక. రవి అయితే ఇప్పుడు అక్కడ ఎలా ఉన్నాడంటే, తప్పకుండా రవిశంకర్ ఉండాలి ప్రతి సినిమాలో, పోస్టర్లో వాడు ఉండాలి అనే లెవెల్కి వాడు ఎదిగాడు. ఐ థింక్ అయ్యప్ప అలాగే, అయ్యప్ప డైరెక్టర్ అక్కడే అయ్యాడు, కేజీఎఫ్తో వాడు బిజియెస్ట్ యాక్టర్ అయ్యాడు. వీటన్నిటికీ ఐ ఫీల్ డివైన్ బ్లెస్సింగ్స్. అలాగే కర్ణాటకకి మాకున్న, మేము రుణపడి ఉన్నాం. అలాగే అమ్మ కర్ణాటకలో హీరోయిన్ అవ్వాలని వెళ్ళి ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేసిన అమ్మ ఈరోజు మేము అందరం ఈరోజు సక్సెస్ అవ్వడం. అలాగే నేను క్రికెట్ ప్లేయర్ అవ్వాలనుకున్నాను, వీడయ్యాడు. డాక్టర్ అవ్వాలనుకున్నాను, నా కూతురు డాక్టర్ అయింది, షీఈ్ ఎండి పీడియాట్రిషియన్. మళ్ళీ కర్ణాటకని కేఎల్ఈ బెల్గాం వాళ్ళు ఈ మధ్య ఒక ఫుడ్ ప్రోడక్ట్ కూడా స్టార్ట్ చేశారు, ఫుడ్ స్టెప్స్ అని. అలాగే రాజమండ్రి మా ముత్తాత గారి ఊరు, మూలా సుబ్బయ్య గారని మా నాన్నగారికి తాతగారు. సో రాజమండ్రి మాకు తెలియకుండా అక్కడి నుంచే మొదలైంది వంశవృక్షం ఒక విధంగా. సో అదే రాజమండ్రికి ఈరోజు మా మా అల్లుడయ్యాడు, నా కూతురు కోడలైంది, వాళ్ళు రాజమండ్రి. సో కృష్ణ పల్గున అక్కడే, అరుణ అక్కడే. సో ఇప్పుడు బ్లెస్డ్ విత్ ఆదికి కూతురు అయానా, పాపకి ఆద్యశ్రీ అండ్ ఇవాన్ శర్మ. సో యా, అండ్ సురేఖ శ్రీకాకుళం. సార్ మీరు పొలిటికల్గా కూడా రంగప్రవేశం చేశారు, రాజకీయ రంగప్రవేశం చేశారు బీజేపీ పార్టీ ద్వారా. దాని తర్వాత మళ్ళీ అంత యాక్టివ్ అవ్వలేదు మీరు, దానికి గల కారణం అంటే ఏం లేదమ్మా. ఒకటి 2004లో నా అదృష్టం అద్వానీ గారి ఆధ్వర్యంలో, వాజ్పేయి గారి నాయకత్వంలో, వెంకయ్య నాయుడు గారు నాకు గాడ్ ఫాదర్. ఆయన ఎంత ఇన్స్పైరింగ్ అంటే, ఇప్పుడు మేము మాట్లాడేదంతా నథింగ్, ఆయన స్పీచ్ వింటూ ఉంటే వీ డోంట్ నో, ఒక తెలియని ఒక దేశభక్తి. కానీ అందరూ ఆ లీడర్స్ అందరూ గ్రేట్ లీడర్స్. సో వాళ్ళతో మొదలైన నా ప్రస్థానం ఇక్కడే ఆంధ్రాలో జాయిన్ అయ్యి, మళ్ళీ వెంటనే వెంకయ్యనాయుడు గారితోనే స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్లో బెంగళూరు వెళ్ళి, బెంగళూరులో జాయిన్ అయ్యి పార్టీకి నేను మొత్తం ఒక స్టార్ క్యాంపెయినర్గా ఆ పార్టీకి 2004లో వర్క్ చేయడం. మా పార్టీ అప్పుడు కోయిలేషన్ గవర్నమెంట్ ఫామ్ అవ్వడం. ఆ తర్వాత 2008లో నేను కంటెస్ట్ చేయడం. చాలా ఇంత మార్జిన్తో ఓడిపోయాను. అది కూడా అమ్మ మీద ప్రేమతో ఆ కాన్స్టిట్యున్సీకి వెళ్ళాను, బాగేపల్లి అని, మా అమ్మగారి ఊరు. అది బెంగళూరుకి ఒక 150 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఏదో అనుకుని వెళ్ళాము. అంటే బాగా అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ డైరీ చదివాను నేను. బాబు ఏమైనా చేయగలిగితే మా బాగేపల్లికి చేయాలి అన్నట్టు ఒకటి రాసుకోవడం. సో నా ప్రయత్నం నేను చేశాను. ఈవెన్ వెంకయ్యనాయుడు గారు లాంటి పెద్దలు కూడా, ఇక్కడ ఎందుకయ్యా సిటీలో ఎక్కడ నిల్చోవచ్చు కదా అన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. లేదు సార్, అమ్మ కోసం సార్ అన్నట్టు. సరే జాగ్రత్త, బాగా ప్లాన్ చేయాలి. ఆయన కూడా వచ్చారు నా క్యాంపెయినింగ్ ఆ రోజు. ఫైనల్ డే ఆయన వచ్చి చేయడం బాగా ఉండింది అట్మాస్ఫియర్. కానీ ఎలక్షన్, అది ప్రస్థానంలో ఒక మాట చెప్తాను నేను. అలాగా ఎలక్షన్ అదొక మ్యాజిక్. ఎలక్షన్లు గెలిచి ఎమ్మెల్యే అయితే మాత్రం ఇంకా ఐ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ పాలిటిక్స్ అని. సో ఎప్పుడైతే అది మిస్ అయిందో, ఒక డిసప్పాయింట్మెంట్తో పాటు బాధ్యతలు, బరువులు కూడా ఎక్కువైపోయాయి. కరెక్ట్గా వీళ్ళ కెరియర్ నేను ఐ హ్యావ్ టు ఫార్మ్ దెమ్.
వాళ్ళకి ఒక కరెక్ట్గా వాళ్ళని ట్రావెల్ చేయించగలగాలి. సో ఆ ప్లానింగ్లో కొంచెం కాన్స్టిట్యున్సీకి దూరం అయ్యారు. అది కాన్స్టిట్యున్సీ వాళ్ళు కొంచెం హర్ట్ అయ్యారు. ఎందుకంటే నేను ఐ పర్సనలీ ఫీల్ ఎలక్షన్స్ అన్న తర్వాత ముఖ్యంగా మన బాధ్యత కూడా అది. నేను అది ముఖ్యంగా ఎమ్మెల్యే అన్నప్పుడు వీ హ్యావ్ టు బి దేర్. మంచికి చెడుకి అన్నిటికీ అక్కడ ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ వారానికి 2 రోజులు ఇలాంటివి చిన్న చిన్న విషయాలు ఈ బిజీలో పడి మళ్ళీ ఎలక్షన్ టైంకి వెళ్ళాలి అనుకున్నది నా రాంగ్ డిసిషన్ అయింది. సో 2014కి వచ్చేటప్పటికి మా పార్టీ కూడా 3గా చీలిపోవడం, చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్లో ఐ బికేమ్ ఏ సైలెంట్. ఈ లోపల మోడీ గారితో నేను ఆయన సీఎంగా ఉన్నప్పుడు మ్యాంగ్లూర్ అంతా వీ యూస్ టు షేర్ ద డాష్. ఆయన క్యాంపెయినింగ్ వచ్చేవారు, నేను నా స్టైల్లో నా డైలాగులు ఉండేవి. ఏ లెవెల్ కంటే ఒక క్యాంపెయినింగ్కి వెళ్తే అనంత్ కుమార్ గారు అప్పుడు మా పార్టీ ప్రెసిడెంట్, నా ఫస్ట్ మీటింగ్లోనే జనం పోలీస్ స్టోరీ అరుస్తున్నారు. ఇట్ వాజ్ సమ్వేర్ ఇన్ 2004. ఆయన కోపం వచ్చింది, ఇది సినిమా ఫంక్షన్ కాదు, సినిమా దీనికోసం రాలేదు, హి హస్ కమ్ ఫర్ ఎ బీజేపీ పార్టీ, డోంట్ ఆస్క్ డైలాగ్స్ అని చాలా సీరియస్ అయిపోయి ఆయన వెళ్ళి కూర్చుని మాట్లాడవయ్యా అన్నారు. ఈయనట్రా బాబు ఇలా అనేసాడు. ఫస్ట్ మీటింగ్ నాకు వెళ్ళాను, మళ్ళీ జనం పోలీస్ స్టోరీ అగ్ని అంటున్నారు. కరెక్టే, పోలీస్ స్టోరీ లేకపోతే నేను లేను, నాకు ఈరోజు ఈ మర్యాద ఉందంటే నేను చేసిన వేషాలు ముఖ్యంగా పోలీస్ స్టోరీ, తప్పకుండా పోలీస్ స్టోరీనే, కానీ ఈరోజు నేను వచ్చింది బీజేపీ స్టోరీ అని. కనిపించే 3 సింహాలు వాజ్పేయి, అద్వానీ, వెంకయ్య నాయుడు గారు అయితే ఇప్పుడు కనిపిస్తున్న 4వ సింహమే ఈ అనంత్ కుమార్ అన్నాను. అరే క్లాప్స్. ఈయన వెంటనే నన్ను ఇది చాలా బాగుందయ్యా కంటిన్యూ చేయి. ఎవరైతే వద్దన్నారు డైలాగ్, ఈ డైలాగ్ బాగుందయ్యా కంటిన్యూ చేయి అన్నారు. అదే ఇంకా త్రూఅవుట్ క్యాంపెయిన్లో ఉండేదన్నమాట. 2014 మళ్ళీ మోడీ గారి ప్రైమ్ మినిస్టర్షిప్కి బాగా దిల్ మే మోదీ ఢిల్లీ మే మోదీ అన్న లెవెల్లో ఒక స్లోగన్ నేనే చేసి అవన్నీ నేను త్రూఅవుట్ ఇండియా చాలా బాగా అనమాట. బీజేపీ మీద కూడా నా కాయినింగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా వినేవారు. బీజేపీ అంటే భారత జాతి పరువు, బీజేపీ అంటే భారత జాతి ప్రతిష్ట, బీజేపీ అంటే భారత జాతి ప్రమోదం, బీజేపీ లేకుంటే భారత జాతికే ప్రమాదం. సో ఇలాంటివన్నీ ఉండేవి. సో మోదీ అంటే ఒక ఆలోచన, ఒక ఆచరణ, అలా ఇలాంటి చిన్న చిన్న నా స్టైల్లో ఉండేవి అనమాట అన్నీ. సో ఈ ప్రాసెస్లో మోడీ గారికి మొత్తం నేను క్యాంపెయిన్ చేయడం జరిగింది. సో ఇంకా థంపింగ్ విక్టరీ. ఆ తర్వాత మళ్ళీ మొన్న ఎలక్షన్లో మళ్ళీ నిల్చున్నామ్మా కానీ ఇట్ వాస్ ఎ డిజాస్టర్ ఫర్ మీ. ఎందుకంటే కాన్స్టిట్యున్సీ కూడా ఏదో ఎలక్షన్ టైంలో వస్తున్నాడు, షూటింగ్ లాగా వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు అనేది బాగా వాళ్ళు హర్ట్ అయ్యారు. సో ముందే అర్థమైపోయింది 2008 దేర్ వాజ్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్. సో విన్ అయ్యి ఉంటే ఈసారి హ్యాట్రిక్ కొట్టేవాడిని. బట్ యా, ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ అ లెసన్. సో ఇప్పుడు ఏంటంటే మెల్లింగా అది సెటిల్ అయిపోయాడు, బాధ్యతలు ఈసారి పార్లమెంట్కి కానీ పార్లమెంట్కే ట్రై చేద్దామని ఉన్నాను కమింగ్ 2000 నెక్స్ట్ ఎలక్షన్లో. సార్ మీరు ఇక్కడ ఉండి మీ సమక్షంలో నేను కూర్చుని మిమ్మల్ని ఇది అడగకపోతే చాలా పెద్ద పాపం అవుతుంది. సో మీ నుంచి ఒక అద్భుతమైన డైలాగ్ వినాలని కోరికగా ఉంది. సో కుదిరితే కుంతి కర్ణుల మధ్యలో జరిగే సంభాషణ ఆ డైలాగ్ చాలా పెద్ద డైలాగు, బట్ దాంట్లో మీకు వీలైనంత. అంటే అది ఏమైందంటే మైసభ మొదలెట్టిన తర్వాత మైసభ చేశాను. మైసభలో అద్భుతం ఏంటంటే అర్థం కాకపోయినా క్లాప్స్ కొట్టేస్తారు కరెక్ట్గా, దాన్ని మనం ఫ్లోలో చెప్పగలిగితే. ఓకే, దానికి ఉన్న భాషలో ఉన్న వైబ్రేషన్ అలాంటిది. కుంతితో జరిగే ఆ మ్యాటర్ని పుత్రప్రేమ అక్కడి నుంచి మొదలవుతుంది. అంటే ఆవిడ వచ్చి చెప్పింది, నువ్వే నా కొడుకు అంది, అదంది ఇదంది, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఒకటి అలా జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. పుత్రప్రేమ, మాతృప్రేమ, ఎంత ప్రేమ తల్లి నీకు సూతనందనుడిపైన, మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా, కన్న కొడుకు ఏమయ్యాడోనైనా పరిశీలించక పరితపించక హాయిగా పెండ్లాడి ఎవరెవరికో బిడ్డల్ని కన్నావే, ఆనాడి ప్రేమ సంబంధం ఎక్కడెడుస్తుంది తల్లి. అలనాడు ఆనాడు అస్త్ర విద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సూతుడా, సూతుడా కులహీనుడా అంటూ అగ్ని సమ్మెటలాంటి మాటలతో నా అభిమానాన్ని బ్రద్దలు కొడుతుంటే, కాదు కర్ణుడు సూతుడు కాడు, వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయిన నాడు ఈనాటి నీ మాతృప్రేమ ఏ కాష్టంలో కలిసింది తల్లి. ఈనాడు ఈ కర్ణుడు ఒక రాజయ్యాడు గనుక ఆజిరంగాన నీ బిడ్డల పాలిట యమధర్మరాజు అవుతాడు గనుక ఇప్పుడొచ్చి కర్ణుడు నా కొడుకు అని కనుల నీరు నింపుకుంటున్నావే, ఇది మాతృప్రేమేనా తల్లి? తనయుడిపై తల్లి చూపాల్సిన మమకారం ఇదేనా అమ్మా? ఏమమ్మా, ధర్ముడికి దుష్టుడిని కన్నావు, పవనుడికి భీముణ్ణి పొందావు, ఇంద్రుడికి అర్జునుడిని మోసావు, ఇవన్నీ ఇష్టమయ్యాయే కానీ లోకసాక్షి కర్మసాక్షి అయిన ఆ భాస్కర్వర లబ్ధుడు కర్ణుడు నా కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసు రాకపోయిందా తల్లి? కనీసం ఎవడో దిక్కులేని బిడ్డ నాకు దొరికాడని మీ పెద్దలకు చెప్పి నీ స్తన్యమిచ్చి లాలించి ఉంటే నా బ్రతుకిలా నక్కలు పీకిన కళీవరమే ఉండేదా అమ్మా? ఏడవకమ్మా ఏడవకం.
ఇప్పుడు ఏడ్చి మాత్రం ప్రయోజనమే ఉంది. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఏం కావాలో కోరుకో తల్లి. ఏమిటమ్మా నువ్వు అనేది? కౌరవులను వదిలి పాండవులతో చెయ్యి కలపమంటావా? అమ్మా, దుర్యోధనుడే లేకపోతే ఈ కర్ణుడు ఈనాడు నీ ముందు నిలిచేవాడమ్మా? ఏనాడు? అమ్మా, రాజ్యమాతనిదైనా రాజరికం నాదిగా కనుసన్నుల కౌరవ సామ్రాజ్యాన్ని నేలమని మొకటం లేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు. సూతకునితో చెలిమా అని చోద్యాలు పోతుంటే జగతి ఘాతకుడు కాదురా సూతుడైనా కాని అని నన్ను సమర్థించి నా స్నేహాన్ని మన్నించి ప్రాణంగా చూసుకున్న పవిత్రమూర్తమ్మా నా ధార్తరాష్ట్రుడు. పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, నా బలం, నా జనం, నా ప్రాణం, నేనే కర్ణుణ్ణి, కర్ణుడే నేను అని చాటిన మహామానసుడమ్మా నా రారాజు. అమ్మ, తన భార్య కొంగులాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన భార్యకు క్షమాపణలు చెప్పుకున్న స్నేహమూర్తమ్మా నా కౌరవాన్వయుడు. అటువంటి రారాజును విడిచి ధర్మజుడితో చెయ్యి కలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునేంత మందుణ్ణి కాదమ్మా, నన్ను క్షమించు. ఆజిరంగంలో పాండవులను వధించరాదా? కుత్తుకను కత్తిరించి కోకిలను పాడమంటున్నావా అమ్మా? కూరలు తీసేసి నల్లత్రాచుని కాటేయమంటున్నావా? మాటిచ్చాను, మాట నిలబెట్టుకుంటాను. ధర్మరాజు పాపం శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు. అతనిని వధించను. భీముడు అడ్డుపడి ఆహ్వం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అసలే పట్టదు. అతనికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. మాద్రేయులు వచ్చి రాని వయస్సు, మా అస్త్రాభ్యాసం అంతైనా లేదు వారి ప్రాయం. వారిని వధించడం మాకే అవమానం. ఇక మిగిలినది అర్జునుడు, హరిహృద్విభంజనుడు. అమ్మా, అర్జునుడే ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవహిస్తాడు. మిగిలేది కర్ణుడా లేక కౌంతేయుడా అన్నది ఆ దైవ నిర్ణయం. అమ్మా, అర్జునుడే కూలితే కర్ణ ధర్మ భీమ మాద్రేయుల 5గురు, లేక ఈ కర్ణుడే కూలితే ధర్మ భీమార్జున నకుల సహదేవుల 5గురు. 6గురు బిడ్డల తల్లి నీ కొడుకుల 5గురే పంచ పాండవులే. సెలవు మాత, సెలవు. అరే మీ 4వ సింహం, మీ సాయి కుమార్ గారి పేరు చెప్పగానే కనిపించే 3 సింహాలను మొదలవుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఏమైపోయిందంటే మాట 4వ సింహం డైలాగు, పాట అంతపురం పాట, రెండు నాకు లైఫ్ లాంగ్. అయితే ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టోరీ మళ్ళీ తెర మీదకి ఎక్కబోతోంది అంటే దానికి కారణం ఏంటంటే అమ్మా, ఒకటి ఇంతవరకు హిస్టరీలో లేదట ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒక సీక్వెల్ని మళ్ళీ 25 years తర్వాత సేమ్ టీం చేయడం. సీక్వెల్ చేయడం వేరు, 25 years తర్వాత సేమ్ టీం, సేమ్ డైరెక్టరు, సేమ్ ప్రొడ్యూసరు, సేమ్ కెమెరామెన్, సేమ్ క్యాస్ట్. మ్యాక్సిమం కొంతమంది సీనియర్స్ 3-4 మిస్ అవుతున్నాం. అందులో నాన్నగారు కూడా ఉన్నారు, అందులో సీఎం చేశారు. సో అవి కూడా ఫోటోలుగా పెట్టి ఆ ప్రస్తావన కూడా అది కూడా తీసుకొచ్చి టోటల్గా పోలీస్ స్టోరీని ఇప్పుడు ఆ టైటిల్ మా దేవుడి దేవల్ల ఆ టైటిల్ ఎవరు వాడలే ఇంతవరకు. 4వ సింహం, నాల్కనే సింహ, 4వ సింగం అనే 4th లయన్ ఇన్ హిందీ. సో ఆల్ 5 languages చేద్దామని 99% ఈ ఆగస్టు 16 రిలీజ్ అయింది పోలీస్ స్టోరీ 96లో. సో ఈ ఆగస్టు పోలీస్ రిలీజ్ అయిన రోజుకి మళ్ళీ సినిమా స్టార్ట్ చేసి డిసెంబర్ లోపల రిలీజ్ చేయాలి 25 years సందర్భంగా, సిల్వర్ జూబ్లీ సందర్భంగా. ఫెంటాస్టిక్. సో వీ నీడ్ ఆల్ యువర్ విషెస్. డెఫినెట్లీ సార్. సో మీరు పడ్డ శ్రమ, మీకు ఇండస్ట్రీ పట్ల ఉన్న ప్రేమ, అండ్ అలాగే ఆది మీ డెడికేషన్ అండ్ మీ ప్యాషన్ టువర్డ్స్ ఇండస్ట్రీ, ఇవన్నీ విత్ ఆల్ హిస్ బ్లెస్సింగ్స్, పెద్దలందరూ బ్లెస్సింగ్స్తో, అలాగే ప్రేక్షకుల బ్లెస్సింగ్స్తో నాన్నగారులాగే మీరు చాలా మంచి పేరు సాధించాలని, తండ్రికి మించిన తనయుడుగా పేరు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి దగ్గరికి వచ్చేసినందుకు చాలా థ్యాంక్స్.